ఓకే, అయితే మిగతా విషయాలు? $5 అడ్వాన్స్. మీకు తెలుసు కదా, పౌలోస్ గారు క్యాండిడేట్. ఓట్లు లెక్క పెట్టే వరకు సిట్యువేషన్ కొంచెం క్రూషలే. కౌంటింగ్ ముందే రిజిస్ట్రేషన్ అయిపోవాలి. అవును, అందుకని విషయాలన్నీ మన బాయ్ చూసుకుంటారు. అదే సేఫ్. అంతే కదా సార్? మీరెందుకు నన్ను మధ్యలోకి లాగుతున్నారు? నువ్వు ఊరికే వచ్చి నిలబడితే చాలు. నీకు ప్రాబ్లం వచ్చేలా ఏదైనా చేస్తానా? కాదు, నాకు ఈ స్ట్రైట్ డీలింగ్ అంటేనే ఇష్టం. ఓట్లు లెక్క పెట్టే వరకు ఈ డబ్బులు చూసుకోవాలి. అంతే బాయ్. మీ ఇంట్లో ఉంటేనే ఈ డబ్బులు సేఫ్గా ఉంటుంది. అంతే విషయం. నాకు ఓకే, మీకెటువంటి ప్రాబ్లం రాకూడదు అంతే. అది నాకు తెలీదా ఏంటి? డీల్ ఓకే. ఓకే, రిజిస్ట్రేషన్ అప్పుడు బ్యాలెన్స్ పేమెంట్ అది వేరే ఛానల్ ద్వారా వస్తుంది. అది ఎక్కడివ్వాలో నేను చెప్తాను. రిజిస్ట్రేషన్ 14వ తారీఖు. ఆ రోజే ఓట్లు లెక్క పెడతారు. పెద్దగా మీడియా, పోలీసులు ఎవరు ఉండరు. రెండు ఒకేసారి జరగనివ్వండి. ఓకే ఓకే. ఏమైంది దీనికి? నన్ను అడుగుతావేంటి? మీరిద్దరిగా కలిసి వెళ్లారు. వచ్చిన దగ్గర నుంచి తను అలాగే ఉంది. ఏమైంది? వాట్ హ్యాపెన్? Nothing. ఐఎమ్ ఫ్రీ, యు టెల్ మీ వాట్ హ్యాపెన్. I don't know what to say. నేను తర్వాత చెప్తాను. బాయ్. డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అన్నీ బాయ్ దగ్గర ఉన్నాయి. ఏది ఏమైనా పర్వాలేదు, ఆ ల్యాండ్ అమ్మి డబ్బులు నాకు వచ్చేలా చేయండి. వాడు ఆ గ్యారంటీ ఇవ్వడం వల్లే సీటు నేను వాడికి ఇచ్చాను. పౌలోస్ గారికి డబ్బులు కావాలి. దానికి ఈ డీల్ స్మూత్గా జరగాలి. ఆ టెన్షన్లో ఉన్నారు ఆయన. ఇది కోర్టు 2 కోట్ల వ్యాపారం కాదు. అలాగే మన మీద రాకుండా చూసుకోవాలి కదా. హే, అందుకే నేను సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అని చెప్పి అడ్వాన్స్ అమౌంట్ బాయ్ దగ్గరే ఉంచాం. ఇప్పుడు పబ్లిక్ ముందు పార్టీని తీసుకొచ్చింది, అడ్వాన్స్ తీసుకుంది అంతా బాయే కదా. కానీ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని బాయ్కి తెలియకూడదు. తెలిసినా కూడా వాడేం చేయలేని విధంగా లాక్ చేస్తే సరిపోతుందిగా. ఎలా? మాలాంటి పాలిటీషియన్స్ ని ఇబ్బంది పెట్టే కొన్ని కేసులున్నాయి కదా, అలాంటి కేసు వాడి దగ్గర ఉంది. అదే ఆ ఫారెన్ లేడీ. ఏదైనా గెలికితే చాలు, వాడిని అక్కడే స్టక్ చేయాల్సిన పని జహంగీర్ చూసుకుంటాడు. నేను దేనికైనా రెడీ. ఏ రోజుకైనా సరే వాడి ముందు నేను తల ఎత్తుకొని తిరగాలి. మీరు ఏమి చేయలేరు. అల్లుడు నీచంగా ఉంటే ఎలక్షన్లో గెలవనేననే కదా నాన్న ఆయన్ని వెళ్ళగొట్టారు. తర్వాత ఆయన గురించి చెప్పినవన్నీ నేను నమ్మాను. నీ మాటలు నమ్మి వచ్చేశాను. ఇన్ని ఏళ్లు గడిచిపోయాయి. మీరు ఏమైనా సాధించారా చెప్పండి? మళ్ళీ ఏదో చేయాలనుకుంటున్నారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఏదేమైనా నా పిల్లాడు ముందు వాళ్ళ నాన్న గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇదేమైనా బాగుందా మీకు? లోపలికి వెళ్తావా? తన మీద ఒక కనీసం